सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्तिः। सद्गुरुनादाय नमः। शिरडी साई नादाय नमः। जगद्गुरवे नमः। लक्ष्मणार्याय नमः। ब्रह्म विद्या स्वरूपिण्यै नमः। अच्युतोऽस्मि महादेव तव कारुण्यलेशतः विज्ञानघन एवास्मि शिवोऽस्मि किमतः परम् न निजं निजवद्भाति अन्तःकरणजृम्भणात् अन्तःकरणनाशेन संविन्मात्रस्थितो हरिः संविन्मात्रस्थितश्चाहम् अजोऽस्मि किमतः परम् व्यतिरिक्तं जडं सर्वं स्वप्नवच्च विनश्यति चिज्जडानां तु यो द्रष्टा सोऽच्युतः ज्ञानविग्रहः स एव हि महादेवः स एव हि महाहरिः स एव हि ज्योतिषां ज्योतिः स एव परमेश्वरः स एव हि परं ब्रह्म तद्ब्रह्माहं न संशयः। जीवः शिवः शिवो जीवः स जीवः केवलः शिवः तुषेण बद्धो व्रीहि स्यात् तुषाभावेन तण्डुलः एवं बद्धस्तदा जीवः कर्मनाशे सदा शिवः पाशबद्धस्तथा जीवः पाशमुक्तः सदा शिवः। न निजं निजवद्भाति अन्तःकरणजृम्भणात् अन्तःकरणनाशेन संविन्मात्रस्थितः हरिः न నిజం నిజవద్భాతి అంతఃకరణ జృంభణాత్తు అన్నటువంటి విషయం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. న నిజం వాస్తవం కానటువంటిది, దానిని నిజవద్భాతి వాస్తవం అనేటువంటి భావన కలగజేసేటువంటి విధానం అంతఃకరణమునందు ఉన్నటువంటి ఒకనొక మాయా శక్తి. అంతఃకరణ జృంభణము అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటూ నిన్న అన్యదా గృహణత స్వప్న నిద్రాతత్వం అజానతః విపర్యాసే తయోః క్షీణే తురీయం పదమశ్నుతే అని గౌడపాదాచార్యుల వారు వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. నిద్ర తత్వం అజానతః, తానెవరో అనేటువంటి విషయం తెలియకుండగా ఉన్నంతకాలం నిద్రలో ఉన్నటువంటి వారము. నిద్ర తత్వం అజానతః, తానెవరో తెలియని స్థితి ప్రతి ఒక్కరి యందు ఉన్నది కాబట్టి దాని నిద్ర అన్నాడు. రెండవది అన్యద గృహణత స్వప్న, అన్యద తనకంటే వేరుగా ఉన్నటువంటి వాట్లను తనవి తాను అని భావించుకునేటువంటి స్వప్నములో ఉన్నాడు. తాను ఎవరు అనే విషయం తెలియని విధానం నిద్ర అయితే, తనకంటే అన్యముగా ఉన్నటువంటి వాట్లను తాను నావి అని అనుకునే విధానంగా ఉండటమే స్వప్నంలో ఉన్న విధానం. స్వప్నం అంటూ ఉన్నాడు. తయోహ క్షీణే, తయోహ ఆ రెండు కూడా క్షీణే తొలగిపోవాలని చెప్పని అన్నట్లయితే తురీయం పదం అశ్నుతే,
తురియం. నాలుగవ అనుభవం. తురియం అంటే నాలుగవ అనుభవాన్ని తురియము అంటారు. అంటే సన్యాసాశ్రమం స్వీకరిస్తే తురీయ ఆశ్రమాన్ని పొందినట్లుగా చెప్తారు. కాబట్టి నాలుగవ అంశము తురియము అనేటువంటి తురియం పదం అశ్నుతే. ఆ తురీయ పదాన్ని పొందగలిగితేనే తయోహో క్షీణే, ఆ రెండు పోతాయి అన్నాడు. అనగా నిద్ర, ఆ నిద్రలో ఉండి తనకంటే అన్యముగా ఉన్న అనాత్మ పదార్థాలని నావి నేను అనుకుంటూ ఉన్నాడు. దేహమునందేమో నేననే భావన, దేహేతర వస్తువులయందు నావనే భావన. దీన్నే పరమాత్మ భగవద్గీతలో నిర్మమో నిరహంకార సశాంతిం అధిగచ్చతి. నిర్మమ నిరహంకార. అహంకారం అంటే దేహము తానుగా భావించుకోవటం అహం బుద్ధి. అహంకారం అన్నారు, అహం బుద్ధి. దేహము నేనని చెప్పి అనుకోవడం అహం బుద్ధి. మమకారము అంటే తనకంటే అన్యముగా ప్రపంచంలో గోచరించేటువంటి యొక్క వస్తువులను నాబని చెప్పి అనుకోవటము మమకార బుద్ధి. అహం బుద్ధి, మమకార బుద్ధి. ఈ రెండు పోగలిగితే వాడు సహశాంతిం అధిగచ్చతి. అంటే శాంతి అంటే పరమశాంతి, బ్రహ్మానందాన్ని, బ్రహ్మస్వరూప అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనం నిన్న విషయాన్ని ప్రస్తావించుకుంటూ మనకంటే అన్యముగా భాషించేటువంటివి ప్రాతిభాషిక జగత్తు, వ్యావహారిక జగత్తు రెండు పదార్థాలు గోచరిస్తూ ఉన్నాయి. మహాత్ములు చెప్పింది మూడే సత్తా విధానంగా చెప్పుకొచ్చారు. వ్యావహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా, పారమార్థిక సత్తా. సత్తా విధానంగా చెప్పిన విధానాలు ఈ మూడే అనేటువంటి ఎందువల్ల అని చెప్పనంటే జీవేశ్వరులు ఇద్దరు ఉన్నారు కాబట్టి, బ్రహ్మము కంటే అన్యముగా జీవేశ్వరులు ఇద్దరు ఉన్నారు. అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్థౌ. ద్వావిమౌ పురుషౌ లోకే చరస్యాక్షర ఏవ చ చర సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే. అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్థౌ. ఈ లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారు అని చెప్పి అన్నారు. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఇద్దరికంటే వేరుగా అతీతముగా ఉన్నటువంటి స్వరూపం పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడే బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము. అది పురుషోత్తమ ప్రాప్తి యోగము అని పరమాత్మ 15వ అధ్యాయంగా పేరు పెట్టారు. ఈ అధ్యాయం పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగము అని. ఇక అధ్యాయం చెప్పేసి తన బోధ సమాప్తి చేసేశాడు. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమానుషాత్ కృతకృత్యశ్చ భారత. ఇది గుహ్యతమం శాస్త్రం. గుహ్యతమమై ఉన్న విషయం నీకు ఇంత చెప్పడం జరిగింది, అయిపోయింది. పురుషోత్తమ ప్రాప్తి అయ్యిందో ఇంకేముంటుందని చెప్పాల్సింది. అందువల్ల మీకు పురుషోత్తమ ప్రాప్తి యోగముతో పరమాత్మ తన యొక్క పరిపూర్ణమై ఉన్నటువంటి బోధా విధానాన్ని ముగింపజేయటానికి గాను ఇతి గుహ్యతమం. అథ అనే దాంతో ఆరంభం అవుతుంది, ఇతి అనే దాంతో ముగుస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా స్వామి చెప్పిన విధానం ఏంటంటే ముగ్గురున్నారు అన్నారు. నాతో కూడా ముగ్గురున్నారు. నేను వాస్తవిక స్వరూపం. నా యందు కల్పన మాత్రముగా గోచరించే వాళ్ళు ఇద్దరున్నారు. వారు చరపురుష అక్షర. చరశ్చాక్షర ఏవచ. చరపురుషుడు అక్షర పురుషుడు. కాబట్టి ఈ విషయంగా మనకి ఉపనిషత్తులు కూడా ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పార్థే ఛాయాతపో బ్రహ్మవిదో వదంతి. బ్రహ్మవేత్తలై ఉన్నటువంటి వారు వదంతి చెప్తూ ఉన్నారు. ఛాయాతపౌ ఎండ నీడలాగా రెండు ఉన్నాయన్న. ఎండ నీడలాగా రెండు ఉన్నాయి. ఎండ అనేదేమో ఈశ్వరుడు, నీడ అనేదేమో జీవుడు అన్నమాట. ఋతం పిబంతవు సుకృతస్య లోకే. అది ఇరువురు కూడా ఈ లోకంలో ఉండి ఋతం పిబంతవు ఆ యొక్క కర్మ ఫలాలని జీవుడు భుజించేవాడుగా ఉన్నాడు. ఆ కర్మ ఫలాలని ప్రసాదించేవాడుగా ఈశ్వరుడు ఉన్నాడు.
శుద్ధ బ్రహ్మం ఏం చేయదు, నిష్క్రియుడు. కర్మలు చేసేవాడు జీవుడు, కర్మ ఫలాలను ప్రసాదించేవాడు ఈశ్వరుడు. ఈ ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి వ్యవహారం అన్నమాట. ఘృతం పిబంతవు, అక్కడ పిబంతవు అని ద్వివచనం వాడటం జరిగింది. దీని మీద మీకు బ్రహ్మసూత్రాలలో కూడా చర్చ జరుగుతుంది. అక్కడ ఘృతం పిబంతవు అని అన్నారు కదా, ద్వివచనం వాడారు కదా, పిబంతవు ద్వివచనం వాడారు కదా. మరి కర్మ ఫలాలు జీవుడే అనుభవిస్తూ ఉన్నాడా, ఈశ్వరుడు కూడా అనుభవిస్తూ ఉన్నాడు? ఎందుకంటే ఏకవచనం వాడాలి అక్కడ. పిబతి త్రాగుతున్నాడు, పిబంతవు ద్వివచనం వాడటం కారణంగా మరి ఈశ్వరుడు కూడా ఆ కర్మ ఫలాలని అనుభవించేవాడు ఉన్నాడని. ఈశ్వరుడు అనుభవించే విధానం ఆయనకి లేదు అనే విషయం సమన్వయం చేసుకుంటూ మీకు బ్రహ్మసూత్రాలలో నడుస్తుందన్నమాట. బ్రహ్మసూత్రాలన్నీ కూడా ఉపనిషత్తులలో ఉన్నటువంటి కొంచెం అసంబద్ధముగా అనిపించే అంశాలని సామరస్యం చేసి వాట్లను అందజేయటం బ్రహ్మసూత్రాలు చేసేటువంటి పని అన్నమాట. ఇలాంటి కొన్ని ఉపనిషత్తులలో ఉన్నాయి. ఇలాంటివి వస్తూ ఉంటాయి. వ్రతం పిబంతవు సుకృతశ్చలోకే గుహాం ప్రవిష్టవు అంటే అక్కడ దేవచనం సరిపోతుంది. అంటే ఆ గుహలో ఇద్దరు ప్రవేశించి ఉన్నారు, ఆ హృదయ గుహలో ఇద్దరు ప్రవేశించి ఉన్నారంటంలో అక్కడ సమన్వయం సరిపోతుంది. వ్రతం పిబంతవు ఇద్దరు అనుభవిస్తున్నారని మాట చెప్పినప్పుడు కర్మఫలాలని ఈశ్వరుడు కూడా అనుభవించేటువంటి అర్థం దాంట్లో వస్తుందన్నమాట. అందువల్ల అనుభవించేవాడు జీవుడే తప్ప ఈశ్వరుడు అనుభవించాడు. ఈశ్వరుడు సాక్ష్య మాత్రంగా ఉండి ఆ జీవుని కర్మఫలాలని ప్రసాదించేవాడుగా ఉన్నాడు. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. కర్తు ఆజ్ఞయ, కర్తయగు ఈశ్వరుని యొక్క ఆజ్ఞతో ప్రాప్యతే ఫలం, జీవునికి ఆ ఫలాలు ప్రాప్తిస్తూ ఉన్నాయి అనే మాట. కాబట్టి ఈ ప్రకారంగా ఇద్దరు ఉన్నటువంటి విషయము, దానికి శంకరాచార్యుల వారు కూడా అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర. అవిద్య ఉపాధిని బట్టి జీవుడు అన్నారు, మాయ ఉపాధిని బట్టి పరమాత్మ ఈశ్వరుడు అని చెప్పని అన్నారు. అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర. కాబట్టి ఇక్కడ ఉపాధులు రెండు ఉన్నాయి. మాయ అనే ఉపాధి ఒకటి, అవిద్య అనే ఉపాధి ఒకటి. అవిద్య ఉపాధి, మాయా ఉపాధి అని చెప్పనే మాట చెప్పినప్పుడు ఉపహిత చేతనములు ప్రత్యేగాత్మ పరమాత్మ మామూలుగా, జీవునిలో ఉన్నటువంటి ఉపహిత చేతనం ప్రత్యేగాత్మ, ఈశ్వరునిలో ఉన్నటువంటి ఉపహిత చేతనం పరమాత్మ. అయితే ఈ అవిద్యామాయలు విశేషణముగా కలిగి ఉన్నటువంటి వారు జీవుడు ఈశ్వరుడు. అవిద్యామాయలు విశేషణముగా కలిగి ఉంటేనేమో జీవుడు ఈశ్వరుడు అంటారు. అవిద్యామాయలు ఉపహిత చేతనం కలిగి ఉన్నటువంటి యొక్క అవైతేనేమో ప్రత్యేగాత్మ పరమాత్మ అంటారు. ఉపాధి విధానం వేరు, విశేషణ విధానం వేరు. విశేషణాన్ని బట్టి విశిష్టుడు అనే మాట వస్తుందన్నమాట. విశేషణము గలది విశిష్టము, విశిష్టుడు. అందువల్ల ఈ విశేషణములను బట్టే విశిష్టుడు అనే మాట వస్తుంది. ఇప్పుడు పరమశివుణ్ణి శూలి అన్నా. ఎందుకు శూలి అన్నావంటే ఆయనకి విశేషణంగా శూలం ఉంది, శూలం ధరించి ఉన్నాడు కాబట్టి ఆ శూలం యొక్క విశేషణాన్ని బట్టి విశిష్టుడు అని అన్నప్పుడు శూలి అని అర్థం. అట్లా శ్రీమన్నారాయణుణ్ణి చక్రి అంటారు. ఆయన చక్రం ధరించి ఉన్నాడు. చక్రం విశేషణముగా ఉన్నది కాబట్టి ఆ విశేషణముగా కలిగి ఉన్నటువంటి అతడు విశిష్టుడు. ఆ విశిష్టుడే శూలి అని వస్తుంది. శూలము శూలి కనుక విశేషణములను పడేటువంటివి చాలా ఉంటాయన్నమాట. ఆ విశేషణాలను బట్టి విశిష్టుడుగా పిలువబడుతూ ఉంటాడు. యోగం అనేది విశిష్టము, అయోగము కలిగి ఉన్నవాడు యోగి. జ్ఞానం అనేది విశేషణము, జ్ఞానం కలిగి ఉన్నవాడు జ్ఞాని. ధనం అనేది విశిష్టము, ధనం కలిగి ఉన్నవాడు ధని. మానం అనేది విశేషణము, ఆ మానము కలిగి ఉన్నవాడు మాని.
గుణం అనేది విశేషణము, గుణం కలిగి ఉన్నది గుణి. ఇట్లా విశేషణాలతో వస్తాయన్నమాట. అట్లాగా అవిద్య అనే విశేషణము కలిగి ఉన్నటువంటి జీవుడు విశిష్టుడు. దాన్ని విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమా అని కూడా వాడతారు. విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ, విశుద్ధాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమ, 2 పదాలు వాడతారు అక్కడ. మనకి ఇదంతా శంకర భాష్యం, ఆ అధ్యాస భాష్యంలో వచ్చేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. విశిష్టుడు కాబట్టి జీవుడు ఎన్ని విశేషణాలు, మొత్తం విశేషణాలతోనే చేరి ఉన్నాడు కాబట్టి విశిష్టుడు అయ్యాడన్నమాట. కాబట్టి విశిష్టుడు అయి ఉన్నటువంటి జీవుడు విశిష్టాత్మగోచర ఆంతర ప్రత్యక్ష ప్రమాణి. అట్లనే వైష్ణవంలో కూడా ఆ శ్రీమన్నారాయణుడు అనేక విశేషణములతో కలిగి ఉన్నాడు కాబట్టి విశిష్టాద్వైతం అని చెప్పిన వాళ్ళు ఆ పదానికి అక్కడ అర్థం చెప్పుకుంటూ పోయారు. విశిష్టుడు అంటే అనేక విశేషణాలు స్వామివారికి ఉన్నాయి, అందువల్ల ఆయన విశిష్టుడు, విశేషణలతో చేరి ఉన్నటువంటి యొక్క స్వామి కాబట్టి విశిష్టుడు. అందువల్ల మా యొక్క సాంప్రదాయకం విశిష్టాత్మ, విశిష్ట అద్వైతము అని వాళ్ళు దానికి. సరే, ఇక్కడ జీవేశ్వరుడు. ఈ జీవేశ్వరులలో ఉన్నటువంటి విధానముగా గోచరించేటువంటిది ఒకటి ప్రాతిభాషిక విశ్వము, రెండవది వ్యావహారిక విశ్వము. ప్రాతిభాషిక జగత్తు, వ్యావహారిక జగత్తు అనేటువంటి 2 కూడా ఎందుకు తోస్తున్నాయి అంటే అంతఃకరణ జృంభణము. జీవత్వం తోయటానికి అవిద్య అనే ఉపాధి, ఈశ్వరత్వం తోయటానికి మాయ అనే ఉపాధి, 2 కూడా ఉపాధులు ఉన్నాయి. అయితే ఈ ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క వారి ఎందుకు గోచరించేటువంటివి ఒకటేమో వ్యావహారిక జగత్తు, మరొకటేమో ప్రాతిభాషిక జగత్తు, 2 కూడా అధ్యస్థమై భాషిస్తూ ఉన్నాయి కాబట్టి వ్యావహారిక సత్తా అన్నారు, ప్రాతిభాషిక సత్తా అని చెప్పని అన్నారు. ఈ రెండింటికి కూడా జీవుడు వాటి యొక్క ప్రభావాలకు గురవుతున్నాడు. వీడు అంతఃకరణ ప్రభావంతో ఏర్పడేటువంటి ఈ ప్రాతిభాషిక జగత్తు, వ్యావహారిక జగత్తుగా చెప్పబడుతున్నాయో ఈ రెండింటి ప్రభావాలకు గురై బాధపడుతున్న పరిస్థితి ఎవరికని చెప్పానంటే జీవుడికి. మరి వ్యావహారిక జగత్తు అనేది ఈశ్వర కల్పితముగా భాషిస్తున్నది కదా, అలాగే ఈశ్వర కల్పితముగా భాషించేటువంటి యొక్క వ్యావహారిక జగత్తు ఈశ్వరుణ్ణి బాధించేదిగా లేదా? అర్థమవుతున్న ఈ మాటలో ఏ యొక్క అవిద్య మాయ అనబడేటువంటి ఉపాధుల యొక్క మూలముగా చేసుకుని ఏ అంతఃకరణమైతే వ్యావహారిక జగత్తుని, ప్రాతిభాషిక జగత్తుని కల్పన చేసేదిగా ఉన్నదో, ఈ కల్పన చేసేటువంటి యొక్క వ్యావహారికమై ఉన్నటువంటి నామరూపాత్మక జగత్తు కానీ, ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క నామరూపాత్మక జగత్తు కానీ, ఈ రెండింటి ప్రభావాలకు గురై అలమటిస్తున్నటువంటి వాడు జీవుడా ఈశ్వరుడా? జీవుడే వాడి ప్రభావాలకు గురై ఇబ్బంది పడుతున్న పరిస్థితి. నిన్న మనం ఈ విషయం మీద మాట్లాడుకుంటూ స్వప్నలోకం ఉదాహరణ తీసుకున్నాము. మరి ఆ స్వప్నమునందు అనేక రకాల భాషిస్తూ ఉంటాయి. సంతోషం కలగజేసేవి ఉంటాయి, బాధలు కలగజేసేవి ఉంటాయి, వేదన కలగజేసేవి ఉంటాయి, ఉద్వేగం కలగజేసేవి ఉంటాయి. అనేక రకాలైనటువంటి యొక్క దృశ్యాలన్నీ అక్కడ మీకు వ్యక్తమవుతాయి. ఆ వ్యక్తం చేసేదంతా మనస్సు యొక్క సంబంధ వ్యవహారమే. మనసు లేకుండా ఏర్పడే అవకాశాలు లేవు. సుషుప్తిలో మనసు లేదు, ఆడేం లేవు. కాబట్టి మనస్సు యొక్క ప్రభావంతో ఏర్పడేటువంటి ఈ నామరూపాత్మకమైనటువంటి యొక్క మరొక అందమైనటువంటి సృష్టి ఒకటి నిర్మాణం చేయబడుతుంది. అలాంటి ఆ జగత్తు యందు వీడు భ్రమకు గురై అది వాస్తవం అనేటువంటి భావనకు వాడు వచ్చేసేసి అక్కడ అలమటిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి అది లేదు, అది కల్పన మాత్రము, ఊహా సంబంధము, అది మిథ్య, అసత్యము, ఇవన్నీ వాస్తవికంగా. అయినా కానీ వాడు ఆ సత్యత్వ భావనగా అతడు గురయ్యి వాటి చేత అక్కడ అలమటించే పరిస్థితి వచ్చేసిందనమాట. అంటే ఏమిటంటే అవిద్యా ప్రభావము. అక్కడ అవిద్యా ప్రభావముతో కలిగేటువంటి యొక్క నిద్ర అనేటువంటి యొక్క దోషం. నిద్ర అనే దోషం. ఆ నిద్ర దోషమునందు ఈ మనస్సు యొక్క తనలో ఉన్నటువంటి
సంస్కారాల ప్రభావము నుంచి ఆవిర్భావం అయ్యేటువంటి యొక్క ఒక నామరూపాత్మక అందమైనటువంటి యొక్క సృష్టి ప్రభావానికి ఇప్పుడు గురై అక్కడ వాడు మరి సంతోషపడే విధానం ఉంటుంటుంది, బాధపడే విధానం ఉంటుంది. అనేక విధాయకాలుగా జీవుడు అక్కడ వాటిలో గురయ్యి విలపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకారంగా మరి అక్కడ ఆ యొక్క మిథ్యా సంబంధమై ఉన్నటువంటి జగత్తుకి సత్యత్వ భావనతో వాడు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఆ విధముగా స్వప్న జగత్తులో మరి మిథ్యా సంబంధము, కల్పనా సంబంధము, అవాస్తవము అయినటువంటి ఏ యొక్క జగత్తున్నదో ఆ జగత్తు యొక్క భ్రమలకు గురై బాధపడుతున్నటువంటి వాడు ఆ జగత్ భ్రమల నుంచి వాడు బయటపడాలి అని చెప్పన్నట్లయితే వానికి మార్గం ఏదనేదిగా చూసినట్లయితే వాడు తిరిగి మరలా జాగ్రత్త అవస్థకు రావటం తప్ప మరొక అవకాశం వాడికి లేదు. ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడో తిరిగి మరలా వాడు అక్కడికి రాగలిగితేనే దాని యొక్క సంబంధ ప్రభావం వాడి మీద లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కనుక మెలకువను పొందకుండా జాగ్రత్త అవస్థకు రాకుండా అక్కడే ఉండి భ్రమ లేకుండా పోగొట్టుకోవటం అని చెప్పారంటే కూడా కుదిరే వ్యవహారం కాదు. దాన్ని చెప్పుకున్నాం కదా. ఎవరో మహాత్ముడు ఆయన మరి వెళ్ళాడు. మహాత్ములకి ఏదో ఉంటాయి మార్గాలు. కనుక వాడున్న లోకానికి ఈయన వెళ్ళాడు. అరే ఎందుకు బాధపడతావురా, దొంగలు వచ్చి దోసుకుపోయారని చెప్పేసి అని. అంత వాస్తవం కాదు, అంతా కల్పన, నువ్వు నిద్రపోవటం వల్ల తోసింది అంతా కూడా. ఇదంతా కూడా మరి మేలుకుంటే మొత్తం పోతుంది. కనుక కల్పన మాత్రమై ఉన్నటువంటి యొక్క వాటిల విషయమై ఎందుకు నువ్వు ఏ విధంగా బాధపడతావు, దుఃఖపడతావు, వేదన పడతావు అని చెప్పిన కదా చెప్పింది. ఎంత చెప్పినా కానీ వాడికి ఏంటంటే ఏదో మహాత్ములు వాళ్ళు చెప్తారు, మనం వినాలి అంతవరకే తప్ప అన్న భావనే ఉంటుంది. ఇంకేమైనా ఉంటుందా? చెప్తారు మహాత్ములు, మనం వినాలి, నమస్కారం పెట్టుకోవాలి, శక్తి ఉంటే తాంబూలం సదర్శన తాంబూలాన్ని సమర్పించుకోవాలి. అంతే, మనకుంటాయి. అంతే. కాబట్టి అక్కడ వాడేం చేస్తాడు, సదక్షిణ తాంబూలం సమర్పించుకుని స్వామిగారు నమస్కారం, బయలుదేరాలి. మా బాధలు మాకుంటాయి, మా ఇబ్బందులు మాకుంటాయి, ఈ పొయ్యేం కావు. నువ్వు ఎంత మిథ్య అని చెప్పినా నీ వరకు మిథ్య అనిపిస్తాయి. ఏమో మాకు మిథ్యలు కావు. ఇక వాడికి ఎంత చెప్పి నిన్నడో ఆయన బయటికి రావాలి, ఆయన దెబ్బ కొట్టాలి, వాడు మేలు గొలపాలి. అది మార్గం తప్ప మరొక మార్గం లేదేక. అప్పుడు బయటకు వచ్చి పడితే ఇప్పుడు చెప్పరా అంటే ఆడే చెబుతాడు, స్వామి గారికి వాడే చెబుతాడు, స్వామి అంత మిథ్య, కల్పన, అవాస్తవము. ఇప్పుడు స్వామి చెబుతాడు. అందువల్ల ఏంటంటే మనకి జీవకల్పితమై అవిద్య అనేది తన ఉపాధి కాబట్టి తన అవిద్య సంబంధ ప్రభావంతో తన మనస్సు యొక్క సంకల్ప వాసనలతో ఏ భ్రాంతి ఏర్పడిందో ఆ జగద్భ్రాంతి యొక్క సంబంధ భ్రమ నుంచి బయటపడటానికి ఒక సులువైన మార్గం ఉన్నది. ఎందుకంటే వ్యావహారిక వస్తువు స్థాయికి వచ్చేస్తే వానికి ఆ యొక్క ప్రాతిభాషికమై ఉన్నటువంటి స్వప్న సంబంధమై ఉన్నటువంటి భ్రమ వానికి సులభముగా తొలగటానికి బయటపడటానికి అవకాశం అనేది ఉందన్నమాట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా భ్రాంతి ఉందగా. ఇది ఈశ్వరోపాధి సంబంధ మాయా సంబంధ భ్రమ ఇక్కడ ఉందన్నమాట. అక్కడేమో జీవోపాధి యోగు అవిద్యా సంబంధ భ్రమతో అది తోసింది. దాని నుంచి బయటపడటానికి వీడికి సులభంగా మార్గం ఉన్నది. ఆ భ్రమ నుంచి బయటపడాలని చెప్పినట్టు వాడేమన్నా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ఇన్ని శీలించాలి వాడేమన్నా. ఎందుకంటే అది వాడి ఉపాధి వల్ల దోషింది కాబట్టి
కొంచెం బయటకు వచ్చేస్తే సరిపోతున్నాయి. వాడికి దాని మీద ఎలాంటి భావం లేదు. ఒకవేళ రాత్రి తోచినటువంటి ఆ ఇండ్లు, వాకిళ్ళు, భార్య, బిడ్డలు, సంపదలు, బ్యాంక్ బ్యాలెన్స్ లేవన్నా మొత్తం పెట్టుకుని పోయినా కానీ ఎవడు బాధపడతాడు? బాధపడతారు బిడ్డకు వచ్చాక, అయ్యో నా ఇల్లు పోయింది, నా భార్య బిడ్డలు పోయారు, నా బ్యాంక్ బ్యాలెన్స్లు పోయాయి, నా ఫ్లాట్లు పోయాయని ఎవరిని ఏడ్చే విధానం లేచిన తర్వాత. ఎందుకంటే అది వారికి దృఢంగా కలిగింది, అదే కల్పన, అది వాస్తవం కాదని దృఢభావం ఏర్పడింది కాబట్టి ఎవరు పోయినా కానీ ఎవరో కూడా దుఃఖించారు. ఆడబోతే ఏడుస్తాడు. నిద్ర లెగిస్తే మొత్తం పోయాయిగా, ఆడ అన్నీ పోలా, ఏదో ఒక్కటే పోయిందన్నమాట. ఒకటి పోయితే అక్కడ ఏడుస్తాడు. మేలుకుంటే మొత్తం పోయాయి కానీ బాధ లేదు. ఏడుకొచ్చాం, ఇక్కడ కూడా మరే ఉంది. ఇదో స్వప్నం, అదో స్వప్నం. అది మహాత్ములు చెప్పేమాట, స్వప్న జాగరములు సమములు అని అంటారు వాళ్ళు. గుణశూన్యుడగు పరమునికి. అందువల్ల ఇది నామరూపాత్మకమై ఉన్నటువంటి యొక్క జగత్తే. అది ప్రాతిభాషిక జగత్ అన్నాం, ఇది నామరూపాత్మక, అది జగత్తే నామరూపాత్మక వ్యావహారిక జగత్ అని దీన్ని వాడారు. కాబట్టి ఈ జగద్భ్రమకు కారణం ఏంటంటే ఇది మాయా ప్రభావంతో గోచరించే విధానం. అందువల్ల మాయా ఉపాదాన కారణము. ఈ జగత్తుకి, నామరూపాత్మక జగత్తుకి మాయ అనేది ఉపాదాన కారణం. నిద్రా సమయంలో గోచరించేటువంటి యొక్క ప్రాతిభాషిక నామరూపాత్మక జగత్తుకి అవిద్య అనేది ఉపాదాన కారణం. అవిద్య ఉపాదాన కారణముగా ఆ జగత్తు గోచరిస్తుంది, మాయా ఉపాదాన కారణముగా ఈ జగత్తు గోచరిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ యొక్క అవిద్యా సంబంధ స్వప్న జగత్తు, ప్రాతిభాష జగత్తు నుంచి బయటపడటానికి కొంచెం సులువుగా బయటపడే అవకాశం ఉన్నది. కానీ ఈ యొక్క ఈశ్వర ఉపాధి సంబంధమై ఉన్నటువంటి యొక్క మాయా కల్పితమై ఉన్నటువంటి వ్యవహార జగత్తు నుంచి బయటపడటం అని చెప్పినట్టే మాత్రం అంత సులువు కాదు. మమ మాయా దురత్యయ, నీకు అది నీది కాబట్టి బయటపడ్డా, ఇది నీది కాదు కదా. ఈ ఉపాధి ఈశ్వర ఉపాధి, మాయా ప్రభావం అంత తేలిక కాదు. ఎంతో కాలంగా వింటున్నాం, పుస్తకాలు చిరిగిపోతా ఉన్నాయి, ఎంతోమంది గురువులు వస్తున్నారు పోతూ ఉన్నారు, అది చెప్పి ఎంతమంది పోతూ ఉన్నారు. చదివి పుస్తకాలు ఎన్నో చిరిగిపోతా ఉన్నాయి, రాసుకుని పుస్తకాలు నిండిపోతా ఉన్నాయి. ఇది అట్లాగే ఉంది. ఇది దీని నుంచి బయటపడటానికి ఇప్పుడున్నటువంటి ఇవన్నీ కూడా శీలించాల్సి ఉన్నాయి. సామాన్యం కాదు, అంత తేలిక కాదు. దృఢ ప్రయత్నం. ఉపాధి అందరిలోనూ ఉంది, అవిద్య ఉపాధి అందరిలోనూ ఉంది, ఈశ్వర ఉపాధి అంతటా ఉంది. అవును. ఇది రెండు పోగొట్టుకొని ఎట్లా చేయగలము? అది కొంచెంగా చెప్పండి, జాస్తి సూక్ష్మంలో టాబ్లెట్ ఎలా అంటే అంతా కూడుకొనేసి అవిద్యలో, అమ్మా అవిద్యలో కూడుకోండి మాత్రం, లేకుంటే 10 వేసే కాదు. అంటే అవిద్య పోయిందేం లేదు, అవిద్యా ప్రభావం నుంచి బయటపడ్డాం అంతే. అది నిద్ర అనే దోషం వల్ల, అవిద్యా ప్రభావంతో నిద్ర అనే దోషం ఏర్పడి అక్కడొక జగత్తు మనస్సు అనేది కల్పన చేసింది, అంతఃకరణ విజృంభణం అన్నట్లుగా అక్కడ కొత్త లోకం ఏర్పాటు చేసింది. దాంట్లో భ్రమలకు గురై ఉన్నటువంటి మనము బయటపడటానికి ఒక సులువైన మార్గం మేలుకోవడం అనేటువంటి అంశం. మేలుకుంటే సులభంగానే బయటపడే అవకాశం ఉంది. బయటపడ్డాక మనమే చెబుతాం అదంతా భ్రమ, అదంతా వత్తది, అదంతా కల్పన, అనవసరంగా ఏడ్చాను, ఏదో బాధపడ్డాను, అసలు పోయింది లేదు, ఏమీ లేదు, అనవసరంగా ఏడ్చాను. తర్వాత కాలంలో వ్యక్తి భావనకు వచ్చేస్తాడు.
కానీ ఎట్లయితే మనం స్వప్నంలో ఉన్నప్పుడు ఆ నామరూపాత్మక వాటికి ప్రభావితులమై వాటి యొక్క విషయాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ జరిగేటువంటి పరిణామాలకు మనం గురై విలపించటము, బాధపడటము, దుఃఖపడటం అనేకం చేశాం అక్కడ. కానీ వాటి నుంచి బయటపడటానికి సులువైనటువంటి మార్గం వ్యావహారిక వస్తువుకి వచ్చేస్తే ఆ ప్రాతిభాషిక వస్తువులు మరుగైపోతాయి. ఇది ఇక్కడ ఏ యొక్క వ్యావహారిక వస్తువులుగా ఈశ్వర కల్పన సంబంధముగా మాయా ప్రభావంతో గోచరించేటువంటి యొక్క ఈ నామరూపాత్మకమై ఉన్నటువంటి వాటి ఎందుకు కూడా దాదాపుగా అందరూ స్వప్నంలో విలపించినట్లుగానే, స్వప్నంలో బాధపడ్డ విధానంగానే, స్వప్నంలో భయాలకు గురైన విధానంగానే ఇక్కడ కూడా ప్రభావాలకు గురయ్యి నిరంతరంగా వ్యక్తి బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ వాస్తవికంగా నీవు కాదు, అసలు నువ్వు తెచ్చింది కాదు, నీతో ఇవి వచ్చేవి కూడా కాదు, అవి నువ్వు ఉన్నంత వరకు కూడా ఇవి ఉండేటువంటివి కావు. మరో క్షణంలో వాటి యొక్క రూపాలన్నీ మళ్ళీ కనుమరుగై కాలగర్భంలో చేరిపోయేటువంటి ఇలా చాలా వాస్తవిక విధానాలు కనబడుతూ ఉన్నా కానీ ఏదో కారణంగా మాయా ప్రభావాలకు గురై వీటికి లోనై ఈ రాగద్వేషాలకి గురై మనిషి కదిలిపోతున్న పరిస్థితి, దుఃఖాలకి గురవుతున్న పరిస్థితి, ఇంకా అనేక దేహాలను పొందాల్సిన పరిస్థితి కూడా దాని ద్వారా ఏర్పడుతున్న విధానం జీవుడికి. ఇట్లాగా ఉన్నటువంటి యొక్క ఈ మాయా సంబంధ ప్రభావం నుండి బయటపడటానికి ఉన్న మార్గం ఒకే మార్గం ఏమిటంటే నిద్రా సమయంలో అవిద్యా ప్రభావంతో మనస్సు యొక్క వాసనల ప్రభావంతో ఏర్పడేటువంటి ప్రాతిభాషిక నామరూపాత్మక ఆ జీవ జగత్తు నుంచి బయటపడటానికి మనకున్న ఉపాయము వ్యావహారిక వస్తువు జ్ఞానం పొందితే మనకు ప్రాతిభాషిక వస్తువు యొక్క సంబంధ భ్రమ తొలగిపోతుంది. అది అర్థమయ్యేదండి. వ్యావహారికము అంటే మాకు కరెక్ట్గా పాయింట్ చెప్పండి. వ్యావహారికం అంటే పంచభూతాత్మక జగత్తు, పంచభూతాత్మకమై ఉన్న జగత్తు, మన కళ్ళ ముందు కనబడేటువంటి జగత్తు, భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశాత్మకములుగా ఏ యొక్క జగత్తు అయితే నామరూపాలను ధరించి ఉన్నదో ఈ పంచభూతాలను ఆశ్రయంగా చేసుకుని ఏ నామరూపాలైనటువంటి జగత్తుగా ఏర్పడిందో దానిని వ్యావహారిక జగత్తు అంటారు. అంటే వ్యవహరించుకోవటానికి యోగ్యంగా ఉందన్నమాట, అంటే వినియోగించుకోవటానికి యోగ్యముగా ఉందన్నమాట. మనం భూమి వాడుకుంటూ ఉన్నాం, జలం వాడుకుంటూ ఉన్నాం, అగ్ని వాడుకుంటూ ఉన్నాం, వాయువు వాడుకుంటూ ఉన్నాం, ఆకాశం వాడుకుంటూ ఉన్నాం. ఈ వినియోగాత్మకముగా ఉన్నటువంటి యొక్క అంశములుగా చేరి ఉంది కాబట్టి దీన్ని వ్యావహారికము అంటారు. వ్యవహరించుకోవటానికి ఒక చెట్టు వచ్చిందనుకో దాన్ని మంటలు వాడుకుంటారు, రెమ్మలు వాడుకుంటారు, ఆకులు అన్నీ వాడుకుంటారు. కొట్టేసిన తర్వాత ఫర్నిచర్కి కిటికీలు చేస్తారు, ద్వారబంధాలు చేస్తారు, ఇంక వినియోగించుకుంటున్నాం కదా. మట్టితో కొండలు చేస్తారు, అనేక రకాలు చేస్తారు, బంగారం తాపరణాలు చేస్తారు, చెవులు పెడతారు, ముక్కులు పెడతారు, చేతులు పెడతారు. ఇవన్నీ చూసి ఇన్ని అవన్నీ మిథ్య అనేది తెలుసుకోవడం కొంచెం మీరు చెప్పిండారండి. ఇంకా ఉండే మిత్రులు ఎట్లా అది వ్యావహారికం అనే పదము మనం వినియోగాత్మకంగా ఉందన్నమాట. అది నీ స్వప్నంలో భాషించేటువంటివి కేవలం కల్పన మాత్రంగా తోస్తాయి, అవి మళ్ళా కనుమరుగైపోతాయి అన్నమాట. ఇవి ఉంటాయి అన్నమాట. స్వప్నంలో గోచరించినటువంటివి తిరిగి మళ్ళీ జాగ్రత్త అవస్థకు వచ్చి స్వప్నావస్థకు పోతే అవి ఉండవు, మళ్ళీ అక్కడ మళ్ళీ వేరే మళ్ళా వస్తాయి. అట్లనే జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థకు పోయి జాగ్రత్త అవస్థకు వస్తే ఇక్కడ మళ్ళా కొత్తగా వస్తాయి ఏమన్నా, అవే వాడుకోవచ్చు. ఇవి ఉంటాయి, అవి ఉండవు. కలలోని సిరులెల్లా కనువూర్పులేగాక మెలకువ చూడ అవి మెరసీనా. అట్లాగా ఇప్పుడు నీకు నిద్రపోయావు సుఖంగా బ్రహ్మాండంగా, నీకు ఒక మంచి భవంతి, మంచి ఐశ్వర్యము, ఎంతో ఒక కార్లు గీర్లు బ్రహ్మాండంగా అన్నీ ఉన్నాయి అక్కడ. మేలుకుంటే ఇక్కడ ఇల్లు కూడా సరిగ్గా లేదు, ఇల్లు కూడా అద్దె ఇల్లు. ఇక్కడ ఆడకపోతే మంచి భవంతి, సేవకులు, పరిచారకులు, 2-3 కార్లు, హెలికాప్టరు, లక్షల కొద్ది బ్యాంకుల్లో జమలు అన్నీ ఉన్నాయన్నమాట. ఏడుకొస్తే సరే ఇల్లు లేదు, అంత అద్దె ఇల్లు పేదరికం అన్నీ ఉన్నాయి.
అనుకో ఇక్కడ బాగా అక్కడే బాగా అన్ని సంపదలు ఉన్నాయి, అన్ని సేవకులు ఉన్నారు, అక్కడ అన్ని కార్లు గిర్లు అన్నీ ఉన్నాయి, మరి అక్కడికి వెళ్ళాము అనుకో ఉంటాయా? ఛాన్స్ ఒకసారి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడకు పోదామంటే అవి మళ్ళీ ఉండే అవకాశాలు లేవు. కానీ ఇక్కడే కూడా ఒకవేళ ఇక్కడ మనం బాగా కష్టపడి సంపాదించి కార్లు గీర్లు ఏర్పాటు మంచి బిల్డింగ్లు ఏర్పాటు చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి పోవటం ఒకటి ఉంటుంది. మళ్ళా మరణం అనే ఒక అంశం ఉందిగా, ఈ మరణం అనే అంశం మీద పోయి కనుక వస్తే మళ్ళీ ఇవి ఉండవు మళ్ళీ మనకి. ఈ పాయింట్ నిద్ర అనే అంశాలు పోయేస్తే ఉంటాయి. మరణం అనే అంశం పోయించామనుకో మళ్ళీ ఆయన ఎవడు, ఈశ్వరుడు ఎవడు, ఏం స్వామిని సంపాదించాను కష్టపడ్డాను కదా అలాగే అని చెప్పి అన్నాం అనుకో అనే పలకడం. అది ఆడకు పోయేస్తే నిద్రకి ఇచ్చేస్తాడు. మళ్ళా నీ ఇల్లే నీకు ఉంచుతాడు, నీ పరివారమే ఉంచుతాడు, నీ సంపదలే ఉంచుతాడు. ఆడకు పోయేసి తీసుకోవచ్చు. మళ్ళా ఇటు పోయేసి తీసుకుంటాయంటే ఆడ మనకు కుదరదు చట్టం. ఇది ఒక అంశం. తీసుకోవాలంటే ఏంటి వేరే జన్మంలోనే మంచిగా పుట్టి మంచిగా కావాలి అంటే అవే కావాలంటే అవే కావాలంటే అదే కష్టపడి సంపాదించుకున్నావు, కూడబెట్టుకున్నావు, బ్యాంకులో పెట్టుకున్నావు, నీ పేరు మీద అన్నీ ఉన్నాయి. ఏదో ఉన్న విధానాలను అనుసరించి పోవాలని ఫార్మాలిటీ ఒకటి ఉంది కాబట్టి, ఈశ్వరుడు ఫార్మాలిటీ ఒకటి ఉంది కదా, పోవాలనే ఫార్మాలిటీ. అలాంటి విధానం నువ్వు చేయి స్వామి పర్వాలేదు, కానీ నాకు తిరిగి మళ్ళీ పుట్టిస్తావు కాబట్టి పుట్టాలన్నది ఒక గ్యారంటీ నిర్ణయం కనుక నీది, మళ్ళీ పుట్టించేదని నీకు ఉంది కాబట్టి ఆ పుట్టించేది ఏదో ఇక్కడ నేను కూడబెట్టుకున్నా కనుక ఇక్కడే పడేస్తే అనేది నీ భావం. అంతేనా? మంచిగా ఉంటాం. నెక్స్ట్ లేకుండా ఉంటే కష్టం కదా, ఈ మంచి తరమే తిరిగా కావాలంటే, ఇలాంటి మంచిదనం కావాలంటే ఇవన్నీ కాదు. కాబట్టి మళ్ళా నేను మంచిగానే పుట్టాలి, మంచిగానే వ్యవహరించాలి, మంచిగానే జీవించాలి, అందరికీ ఉపకారంగానే జీవించాలి, మేలు చేసే విధానంగా జీవించాలి అనేటువంటిదే ఇప్పుడు నాకు ఉండాలి. అదే నాకు ఉండాలి. అది ఉండాలంటే కాదు, ఉండాలని కోరుకోవాలి స్వామి గారిని. ఉండాలంటే ఏం చేస్తాం? స్వామి ఉండేట్లుగా అనుగ్రహించు. అది కుదరదు స్వామి, కుదరదు స్వామి. ఎందుకు స్వామి కోరుకోవాలా? కోరికలు వదిలేయడానికి చెప్తాను. మళ్ళా అదే కాదు, మళ్ళా పాత ఎందుకు స్వామి? కుదరదు స్వామి. ఇక్కడుండే మీరు పెట్టాలని చూపించారు స్వామి, ఇదే బేజారు మళ్ళీ అవే కావాలి ఎందుకు అనుకోవాలి స్వామి. సరే, ఆమె ఏదో ఇష్టపడింది, ఎట్లా మంచిగా ఉండాలి, మంచిగానే జీవించాలి, మంచినే చేయాలి, మంచి ఉపకారంగా ఉండాలి, మంచి మనస్సు ఉండాలి, పరువులకు సేవ చేసే భావం ఉండాలి. వాళ్ళు సాధన చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ భావం కలుగుతుంది. సాధన లేకుంటే భావాలు వచ్చేది. పరమేశ్వర, ఇప్పుడు ఎలాంటి నాకు మనసు ఇచ్చావో, ఎలాంటి ఉపకార భావం ఇచ్చావో, ఎలాంటి మంచితనం ఇచ్చావో, ఇట్లా కంటిన్యూ చేసామని మనం ప్రార్థన చేయటం స్వామి గారిని. అది తర్వాత ఆయన ఆ విషయం గురించి
యోచన చేసి యోచన చేసి ఇది కుదిరే విషయమా స్వామి? ఆయన అనుగ్రహం. ఎందుకంటే స్వామి ఇది కుదిరే విషయమా స్వామి అది చెప్పండి ఫస్ట్. మీరు మళ్ళా జన్మానికి కావాలని అనుకునే బదులు ఈ జన్మంలోనే కావాలా, ఇప్పుడే కావాలా అని కోరుకోండి. ఇస్తాడు, ఇప్పుడే ఇస్తాడు. అది వర్తమానంలోనే పొందాలి. ఎవరు పొందినా కూడా భూతకాలం భవిష్యత్తులో పొందే అయ్యలేదు. వర్తమానంలో పొందాలి అంటే మనకు అదే కావాలా అన్నప్పుడు అయ్యే అవుతుంది. ఎందుకు అయ్యలేదు? ఇప్పుడు వంట కావాలంటే లేదు ఎందుకంటే చేత కాకుండా నేర్చుకొని చేస్తారా లేదు? కుదిరే చెప్పండి స్వామి. మీకు ఇది కావాలా భావన అన్నప్పుడు మీరు అదే దాన్ని అంటే సాధించాలి. అయ్యే పని చెప్పండి. అదే కుదిరే చెప్పండి స్వామి. మళ్ళీ సపరేట్గా కూర్చొని చెప్పండి స్వామి. అర్థమైంది. ఇక్కడ ప్రశ్న అయింది. ఇప్పుడు మన పరిస్థితి బాగుంది, ఆనందంగా ఉన్నాము, ముందు ఇదే కావాలని కోరుకుంటాం. కొంతమంది పరిస్థితి బాగుండదు, వాళ్ళు కోరుకుంటారు వచ్చే జన్మలైనా మంచిగా కావాలి. వాళ్ళు ఎక్కడ పోవాలి? అదే కుదరదు అనేది చెప్తా ఉండదు స్వామి. మీరు అడిగేది వాళ్ళు అడిగేది ఏమి వాడు కోరుకుంటాడు స్వామి ఇంత మాత్రం ఈసారికి ఏదో అయిపోయింది, ఈసారికి ఏదో అయిపోయింది, ఈ దరిద్రము, ఈ దారిద్ర్యము, ఈ దుఃఖాలు, ఈ బాధలు, సమస్యలన్నీ ఖండితంగా ఇది అయిపోయింది, జన్మకి అది అయిపోయింది, నాది నువ్వు ఇచ్చావు నేను చేసుకున్నాను, అది నీ పొరపాటు నా పొరపాటు. వచ్చే జన్మలైనా మంచి వచ్చే జన్మలో అయినా కాస్త బెంగళూరులో మంచి హౌస్ ఉంటాయి, చాలా ఉన్నాయి, ఏదో ఒకటి కేటాయించి దాంట్లో పడేసి అని వాడు కోరుకునే విధానం ఉంటుంది. అప్పుడు రెండు క్లాష్ అయిపోతాయి. అప్పుడు రెండు క్లాష్ అవుతాయి. ఎవరైనా అందరూ ఆనందాన్నే కోరేది. ఆనందం అంటే వాళ్ళ ఆనందం. ఐశ్వర్యం కానీ ఏమైనా అందరూ అదే కోరేది. కానీ వాళ్ళ సాధన బట్టి వాడు ఉంటాడు కదా, వాడు తీర్మానం చేస్తాడు స్వామి. జన్మనే లేకుంటే ఏమి కాదు. జన్మ లేకుంటే ఈ సుఖాలు ఉండవు, ఈ దుఃఖాలు ఉండవు. జన్మలో జన్మ అనేది లేకుంటే ఏమి ఉండదు, అసలు ఏమి ఉండవు, ఇక ఏముండవు, అటువంటి స్థితిని పొందితే అయిపోతుంది కదా, అది మొత్తం పోతాయి ఇక. మొత్తం పోతే ఇక. ఆయా సమాధి స్థితిని మాకు కలిగించండి. అరే ఆ స్థితిని కోరుకోవాలి కానీ జన్మలు ఎందుకు ఇంకా? సమాధికి అంటే మా అమ్మగారికి ఏంటంటే ఏదో మనం కొంత లోక సేవ చేస్తున్నాం కాబట్టి ఇంకా సేవ చేయాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి కాబట్టి పరులు అందరూ కూడా ధరించాలనేటువంటి యొక్క సహృద్భావన ఉంది కనుక ఇంకా ఇలాగా మంచిగా పుట్టి 10 మందికి సేవ చేసి 10 మంది ఉద్ధరించే విధానంగా ఉండేట్లుగా నేను ఒక్కడనే పోయి లాభం ఏమో అందరం తీసుకెళ్తాను నాతో పాటు. నలుగురికి ఇది బోధించి వాళ్ళని కూడా మొత్తం కలుపుకొని నేను ఒక్కనే గట్టెక్కడం కాకుండా అందరం గట్టెక్కించిన తర్వాత నేను సర్వే జన సుఖినో భవంతు. అది సరే, ఆ భావం కూడా మంచిది. తదాస్తు. ఈశ్వర కృప అనుగ్రహ ప్రాప్తిరస్తు. సాములు అడగచ్చు. రాత్రి ఉండేవాళ్ళు అడగచ్చు, లేకుంటే సండే స్వాములు కంటిన్యూ చేస్తారు. సరే, ఇది విషయం. అందరికీ అనేక అపేక్షలు. ఇప్పుడు తిరుమల కొండకు పోతున్నారు అందరూ కూడా. స్వామిగారు అట్లాగే ఏం చేసి ఉన్నాడు. పోయిన వాడల్లో నమస్కారం పెడతాడు, 100 కొరుకులు కోరుతూ ఉంటాడు, ఆయన మొత్తం నోటు చేసుకుంటాడు. పెద్ద చిట్ట. పోయినలంతా స్వామి నమస్కారం, స్వామి మోక్షం ఇవ్వని చెప్పి అడుగుతారా? ఎన్ని కోరికలు వెళ్ళిన తర్వాత మా వారికని, మా వాడికని, మా అబ్బాయికని, మా కూతురికని, మా అల్లుడికని, వాళ్ళకని వీళ్ళకని మొత్తం నోటు చేసుకుని ఆ గుమ్మ దాటిన కాడి నుంచి ప్రారంభిస్తాడు. అక్కడ పోయాక చెప్పేసి అవకాశాలు ఉండవు, వాడు తోసేస్తాడు. కాబట్టి ముందు నుంచే క్యూ నుంచే మొత్తం స్వామి చెప్పుకుంటూ ఆరంభం చేస్తూ ఉంటాడు. ఆయన అంటాడు, ఆయన లేకుండా ఉండడు. అందువల్ల ఎన్నటువంటి వాటిల్లో ఏది సబబుగా అనిపిస్తుందో అవి తదాస్తు అని చెప్పి అంటూ ఉంటాడు. సబబు కానటువంటివన్నీ పక్కన దూసేస్తూ ఉంటాడు.
ఆయన డ్యూటీ అయితే ఇంకేం చేస్తారు? ఆయన నిద్ర పోనిస్తారా? నైట్ 2 అవుతుంది, మరి 3 గంట కొడతారు, మరి కూర్చోబెడతారు, అభిషేకాలని అవని ఇవని. ఆ? ఎక్కడ అమ్మగారితో మాట్లాడే తీరిక ఆయనకి? అదే బెటరేమో, అదే బెటరేమో. మీరు చెప్పండి, మీకు కుదిరే చెప్పండి. మా ఆయన నుండి బయటపడితే చెప్పండి. బయటపడితే చాలా నిద్రావస్థ నుంచి ఈజీగా వచ్చేసినాం కదా, జాగ్రత్త ముందు ఈజీగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు జాగ్రత్త వస్తే పేరు చెప్పండి. ఈజీగా వచ్చేసినాం కదా, మరి ఇక్కడ ఈజీగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు దానికి అది వస్తే చాలే కదా, వేరే వేరే అది ఈజీగా వేరే చెప్పండి. ఇట్లాగే ఈజీగా అయిపోవాలి. దాటేది ఎట్లా? ఆయమ్మ పొందేసింది అంటే మనతో అంతా పిలిపించుకోండి, ఊరికి అడుగుతా ఉండాలి. మాకుంటే మీరు అంత కష్టపడి మాకంతా పిలిపిస్తా ఉంటారు, ఇది మిథ్యా అని తెలుసు. నేను కాదే వాళ్ళకి పాపం. అది పిలిపించుకోకుంటే నేను ఇక్కడ ఉంటా వస్తా ఉంటా. మాతోనూ పిలిపించుకోమంటాడు. అదే మరి అందరూ ఉంటే కదమే, ఏకం కదమే. నీ ప్రాణం వేరే, నా ప్రాణం వేరే ఉందమే. ముందే 4వ మాట వస్తా ఉండే. అది సాయి కృప వల్ల అమ్మగారు అక్కడ వచ్చారు, నివాసం చేసుకున్నారు. ఆ కృప వల్ల మీ అందరూ వచ్చి ఇక్కడ సత్సంగం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ, అది 4 మాటలు. అది మహద్భాగ్యం. 4వ మాట. 4వ మారు. ఇంకా జాస్తి ఉండదు. ఆ? ఫామ్లో 4 మాటలు వచ్చింది. అవునా? నేరాలేదు. అది 4వ మారు ఇది 4వ మారు అవుతుంది అన్నమాట. తర్వాత 5వసారి. మళ్ళా మీరే సాయి కృప. కాబట్టి ఇప్పుడే తురియం ఇప్పించేసేయండి. 4వ మారు కదా. తుర్యాతీత కూడా ఉంది మళ్ళా. తుర్యాతీత ఉన్నారు మళ్ళా. నిజం నిజవద్భాతి అంతఃకరణ జృంభనాత్. ఇది శ్యామలమ్మ గారు ప్రసాదించారు దీన్ని. ఇది కళావతి అమ్మగారు ప్రసాదించిన ఇదా, కళావతి వారు. ఇదేమో మన గౌరమ్మ గారు ఎక్కడ ఉంది, ఆమె గారు ఇచ్చారు. ఈ పెట్టుకోబోయామనుకో, ఏం స్వామి పెట్టుకోలేదు మీరు, మేము ఇచ్చాం కదా అంటారు. పెట్టుకున్నామంటే స్వామికి ఎంత అపేక్ష ఈ ఉంగరాల మీద, వాళ్ళకైనా తెలుస్తుంది. ఈ అమ్మగారు ఓంకారం చైను 2 అమ్మగారు. ఇది మా మేఘమాలమ్మ గారు ఇచ్చారు ఓంకారం పతాకం. అది ఒకటి పెట్టకపోతే మళ్ళా ఏమో వాళ్ళే పెట్టారే మా పెట్టలే అంటారు. మళ్ళా 2 పెట్టామనుకో, నాది పెట్టలేదని అమ్మగారు మళ్ళీ మనసులో వస్తుంది. చాలా ఇబ్బంది మీకు. వెంకటేశ్వర స్వామి అసలు పెట్టుకోపోయామనుకో, స్వామి ఏం చేశారు, ఇట్ని దారం చేయించారా? ఏడుకొండల స్వామికి ఎన్ని ఆభరణాలు, కిరీటం ఎంత ఉంటుంది ఆయనకి. తిరుమల కొండ స్వామి ఎందుకరే భారం నాకు ఇది అంటాడు ఆయన గారు. సో మా తృప్తి కోసం పెట్టుకోండి అయ్యా స్వామి అంటారు వీళ్ళు. ఎంత భారం ఉంటుంది కిరీటం, పెట్టేస్తారు భక్తులు.
అయ్యాళ్ళకి పెడతారు, చేతులకు పెడతారు, ఆభరణాలు వేస్తారు, మొత్తం దించేస్తారు స్వామివారికి. సరే, ఏదో భక్తులు వాళ్ళకు ఉండే అపేక్షలు స్వామి భరించాల్సిందే, తప్పదు. కలియుగ వైకుంఠ స్వామి కదా, కలియుగ అంతం వరకు ఆయన గారు అటు నుంచోవాల్సిందే. ఆ తర్వాత మళ్ళీ యుగం అయిపోయిన తర్వాత వైకుంఠానికి పోయి పడుకుంటాడు. అంతఃకరణ జృంభణాత్ అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థిత హరి. నువ్వు కోరింది అది, అంతఃకరణనాశేన. అది కావాలి, అది ఎప్పుడవుతుంది? కనుక ఈ ప్రకారంగా ద్వాయమౌ పురుషౌ లోకే చరశ్చాక్షర ఏవ చ చరః సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే. చక్కటి అంశాలు పరమాత్మ. ఈ విధంగా ఇద్దరు అస్మిన్ లోకే ద్వాపురుషౌ స్తౌ వ్రతం పిబంతౌ సుకృతశలో గుహాం ప్రవిష్ట ఛాయాతపౌ. ఏమి తిప్పలం స్వాదత్తి. ఈ ప్రకారంగా ఇద్దరు జీవేశ్వరులు ఉన్నారనేటువంటి మాట జీవుని యొక్క పరిధిలో ఏర్పడేటువంటి ప్రాతిభాషిక నామరూపాత్మక జగత్తు అది భ్రమా సంబంధమైందే. అట్లనే ఈశ్వరోపాధి యొక్క అధీనములు ఏర్పడేటువంటి ఈ నామరూపాత్మిక ఈ యొక్క జగత్తు, వ్యావహారిక జగత్తు, ఇది కూడా కల్పన మాత్రము, భ్రమా సంబంధమైంది. రెండు భ్రమలకు సంబంధించినటువంటి అంశాలే. ఎందుకంటే అవిద్యా ప్రభావంతో ఏర్పడింది, అది భ్రమలే పుట్టిస్తుంది. మాయా ప్రభావంతో ఏర్పడింది, ఇది భ్రమలే పుట్టిస్తుంది. కాబట్టి భ్రమలలో ఈ జీవుడు పర్యటిస్తున్నటువంటి విధానము. అందుచేత మనం ఈ అవిద్యా ప్రభావంతో ఏర్పడేటువంటి నామరూపాత్మిక జగత్తు నుంచి బయటపడటానికి గల అవకాశం ఏమిటంటే వ్యావహారిక పదార్థమును గుర్తించగలిగితే చాలు, వాళ్ళకి ప్రాతిభాషిక జగత్తు యొక్క భ్రమ అనేది తొలగే అవకాశం ఉందన్నమాట. వ్యావహారిక వస్తు జ్ఞానం పొందకుండగా నీకు ప్రాతిభాషిక వస్తు భ్రమ తొలగే అవకాశము అంతే. అట్లాగా ఏ యొక్క వ్యావహారిక మాయా సంబంధ కల్పన మాత్రముతో గోచరించేటువంటి యొక్క నామరూపాత్మికమగు వ్యావహారిక జగత్తుగా ఈశ్వర కల్పనా సంబంధముగా చెప్పేటువంటి ఈ జగద్భ్రాంతి అనేటువంటి యొక్క విధానం తొలగాలి అని చెప్పి అన్నట్లయితే దానికి పారమార్థిక సంబంధ వస్తు జ్ఞానం కలిగితే తప్ప ఇది పోయే అవకాశం లేదు, అంతే. ఏం చెప్పాను? పారమార్థిక సంబంధం కలిగితే ఇంకా మేము ఇదే పారమార్థిక సంబంధం పోలే, ఇంకా అవిద్యలోను ఈశ్వర ఉపాధిలోనూ కూడుకొని ఉన్నాము. కాబట్టి మామూలుగా జీవుడి విధానాలు అవిద్యా ఉపాధిలో చిక్కుకుని ఉన్నాడు, మాయా ప్రభావాలకు గురవుతున్నాడు. ఇది జరుగుతున్న విధానం. అవిద్యా ప్రభావంలో చిక్కుకున్నాడు, మాయా ప్రభావాలకి గురై, మాయా సంబంధ అట్లకు గురై వాట్ల భ్రమలలో మునిగి ఈ విధంగా కార్యములు సూక్ష్మంగా చేరుకోవాలంటే దీనికి ప్రాతిభాషిక జగత్తు నుంచి సూక్ష్మంగా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రాతిభాషిక స్వప్న జగత్తు నుంచి సులభముగా చేరుకునే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. అది చెప్పండి. అవునా? చెప్పు. ఇప్పుడా? సరే, పంపిస్తాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. పంపిస్తాను. డ్రైవర్ ఇప్పుడు నాసిక్ పోతాను అడిగాడు, వేరే వాళ్ళతో. లేదు, నేను చెప్తాను, ఎవరికైనా చెప్తాను, చూస్తాను, ఇప్పుడు ట్రై చేస్తాను. నేను చెప్పింది ఈ పొద్దు డ్రైవర్ లేడు అని చెప్పింది, నీగా చేస్తాను. అయిపోయింది, ఇది
చూస్తాను, ఎవరినైనా పంపిస్తాను. నువ్వేం యోచన చేయొద్దు, నువ్వేం యోచన చేయొద్దు, నేను పంపిస్తాను. కార్ నెంబరు వన్ పేరు వేస్తాను, సరేనా? ఎవరు లోపల వస్తాను కదా, ఇంకెవరు వస్తాను? కానీ సరే పర్వాలేదు, ఏం భయం లేదు, బాబా ఉంటాడు. సరే సరే సరే. ఓం తత్సత్ ఓం. అది విషయం. కాబట్టి ఈ ప్రకారంగా మనం చెప్పుకున్న విధానంగా ప్రాతిభాషిక సత్తా, వ్యావహారిక సత్తాగా ఉన్నటువంటి రెండు కూడా అవిద్య సంబంధ కార్యముగా ప్రాతిభాషికము, మాయా సంబంధ కార్యముగా వ్యావహారికము రెండు కూడా భాషిస్తున్నటువంటి విధానము. ఈ రెండింటి నుంచి కూడా బయటపడేటువంటి విధానంగా మన భాగవతంలో స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు పట్టి సూచనలేవు బాలులార కడకు త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వస్సు అజ్ఞాన సముదయమును ఘనతర జ్ఞానవగ్నిచే కాల్చిపుచ్చి కర్మ విరహితులై హరి గనుట మేలు. तुमको डालता है टिकट का नंबर, जाता है कार घर का पास आने तो कार ले नहीं, टाइमिंग करेक्ट नहीं है ना, मालूम नहीं है। ये टिकट तुमको डालता है, टाइमिंग देखो, देखने को आओ। అది కాబట్టి ఈ ప్రకారంగా ఎప్పుడైతే వ్యావహారిక వస్తు జ్ఞానాన్ని పొందడం జరుగుతుందో, వ్యావహారిక వస్తు జ్ఞానం పొందినప్పుడు ప్రాతిభాషికమై ఉన్నటువంటి ప్రాతిభాషిక జగత్తగు స్వప్న జగత్తు మిథ్య అన్నటువంటి జ్ఞానం కలుగుతుంది. వ్యావహారిక వస్తు జ్ఞానం పొందినప్పుడు అది పొందనంత వరకు నీకు కలిగే అవకాశాలు లేవు. ఆ స్వప్న నిద్రా దోషానికి ప్రభావితులయ్యే ఆ స్వప్నంలో భాషించేటువంటి యొక్క నామరూపాత్మిక జగత్తుకి ఆ ప్రభావాలకు గురై ఆడ బాధపడే పరిస్థితి ఉంటుంది. అది తొలగిపోవాలని చెప్పనేటువంటి విషయం వచ్చినప్పుడు నీకు వ్యావహారిక వస్తు జ్ఞానం పొందినప్పుడు ఆ ప్రాతిభాషికం అనేటువంటిది లేదిక దాని గురించి ఎలాంటి ఆలోచన లేదు, దానికి ఎలాంటి యొక్క బాధపడే పరిస్థితి లేదు. అది కేవలం కల్పన, అట్లా తోసింది మిథ్య అనే మాట వాడికి అనుభవ రూపకంగా వచ్చేస్తుంది. అట్లాగే ఏ యొక్క మాయా కల్పన సంబంధముగా గోచరించేటువంటి ఈ వ్యావహారిక జగత్తులో, ఈ నామరూపాత్మక జగత్తులో ఉన్నాము. ఈ నామరూపాత్మక జగత్తంతా వాళ్ళు చెప్పడం మిథ్య అని చెప్పి అంటూ ఉన్నారు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనే మాట మహాత్ములు వాడుతూ ఉన్నారు. ఏమన్నా కానీ దాని యొక్క స్వరూప విధానం పూర్ణం అనుభవానికి రావాలని చెప్పన్నట్లయితే ఏ ప్రకారంగా స్వప్న జగత్తు నుంచి వ్యావహారిక వస్తువుకు వచ్చినప్పుడు అది కల్పన మాత్రముగా నిశ్చయించబడిందో, అట్లా వ్యావహారిక వస్తువు జగత్తులో ఉన్నటువంటి యొక్క మనము మరొకటి పారమార్థికం అనే వస్తువు ఉంటుందని చెప్పి అంటున్నాం. కాబట్టి అంటే పారమార్థిక వస్తు స్వరూప అనుభవాన్ని పొందగలిగితే అప్పుడు ఇది కూడా అతనికి అనుభవ రూపకంగా కల్పన మాత్రం మిథ్యామాత్రం అనేటువంటి యొక్క నిర్ధారితముగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవస్థాంతరం పొందకుండగా అవస్థలో ఉండి మిథ్య అనే భావం రావాలంటే వచ్చే అవకాశం లేదు. అవస్థాంతరం పొందకుండగా అవస్థలోనే ఉండేది మిథ్య అనేటువంటి భావం రావాలంటే అది పూర్ణంగా వచ్చే అవకాశం లేదు. అనగా స్వప్నావస్థలో ఉన్నవాడికి స్వప్న పదార్థాలు మిథ్య అనేటువంటి భావం రావటానికి అవకాశాలు లేవు. వాడు అవస్థాంతరం పొందగలిగితేనే అది మిథ్య అనే భావం వచ్చే అవకాశం ఉంటుంది.
అంటే జాగ్రత్త అవస్థలో ఉండి జాగ్రత్త వస్తువులను మిథ్య అనుకున్నంత మాత్రంతో మిథ్య అనే భావన పూర్ణంగా వచ్చే అవకాశం లేదు. ఈ అవస్థ నుంచి మరొక అవస్థాంతరం మరొకటి ఉన్నది. అవస్థాంతరం పొందగలిగితే అప్పుడు ఇది మిథ్య అనే భావన పూర్ణంగా వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ప్రాతిభాషిక పదార్థాల నుంచి వ్యావహారిక వస్తువు వద్దకు వచ్చి అది మిథ్య అనేది నిశ్చయించుకున్నాం. వ్యావహారిక వస్తువు నుండి పారమార్థిక వస్తువుకి పోగలిగితే అప్పుడు వాడికి ఇది మిథ్య అనే భావన ఏర్పడుతుంది. ఎందుకంటే పారమార్థిక అంశం దగ్గరికి పోయినప్పుడు అక్కడ కేవలం బ్రహ్మం. యస్మా అక్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమ అతోస్మి లోకే వేదేశ ప్రతితః పురుషోత్తమ. ఈ క్షర విధానము నుండి అక్షర విధానము నుండి అవిద్యా విధానము నుండి మాయా విధానము నుండి జీవత్వము నుండి ఈశ్వరత్వము నుండి ఈ రెండింటి నుంచి విడబడగలిగేది శుద్ధ బ్రహ్మస్థాయికి పోయినప్పుడే. ఆడకపోతే ఈ రెండు లేవేట, అవిద్య లేదు మాయా లేదు. అవిద్య ప్రభావితమై ఉన్న స్వప్న జగత్తు అతన్ని బాధించేది లేదు, మాయా ప్రభావితమైనటువంటి వ్యవహార జగత్తు ఆయన బాధించేది లేదు. కాబట్టి వాళ్ళు ఇక పారమార్థికమనందు ఇది కేవలం మరి మిథ్య అనే విధానముగా పూర్ణముగా అనుభవానికి వచ్చేటువంటి విషయం. కాబట్టి మనకి చెప్పే విధానం ఏంటంటే పారమార్థిక స్వరూప అనుభవాన్ని జీవితంలో సంపాదించుకో. అది సంపాదించుకోవటానికే ఈ సాధన సంబంధమై ఉన్నటువంటి అంశమంతా కూడా. దానికి నివృత్తి మార్గము ఏమి పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క అనుభవం సంపాదించుకోవడానికి ఏమిటయ్యా మార్గం అంటే నివృత్తి మార్గం ఒకటే. ప్రవృత్తి మార్గం వల్ల సాధ్యమయ్యేది కాదు. ప్రవృత్తి మార్గం వల్ల మళ్ళా వ్యావహారిక జగత్ సంబంధ భావం కలుగుతుందే కానీ నీ పారమార్థిక వస్తు జ్ఞానం కలిగే అవకాశం లేదు. అందుకే పరమాత్మ 18వ అధ్యాయంలో ప్రవృత్తించ నివృత్తించ రెండు మార్గాలు ఉన్నాయ్యా అన్నాడు. ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం అని చెప్పేశాడు. కాబట్టి ఈ ప్రకారంగా నివృత్తి మార్గంలో పోయినప్పుడే నీకు పారమార్థిక వస్తు జ్ఞానం కలిగే అవకాశం ఉన్నది. ప్రవృత్తిలో పోయేంతవరకు మనకి వ్యావహారిక వస్తు జ్ఞానమే కలుగుతుంది తప్ప పారమార్థిక వస్తు జ్ఞానం కలిగే అవకాశం లేదు. కాబట్టి దాని మీద మనకి శాస్త్రకారులు కూడా నతత్ర చక్షురు గచ్చతి నవాక్కు గచ్చతి నో మనో నవిద్మో నవిజానీమో అని కేనోపనిషత్తులో చెప్పిన మాట అన్నమాట. నవత్ర చక్షురు గచ్చతి, చక్షురాది ఇంద్రియాలు, చక్షువు అంటే జ్ఞానేంద్రియాలు మొత్తం, నవాక్కు వాక్ అంటే కర్మేంద్రియాలు మొత్తం, నో మనో అంటే అంతరేంద్రియాలు మొత్తం. కాబట్టి మనకు ఉన్నటువంటి సెన్సస్ ఏమిటంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు. ఇవి మనకి ఏవైనా తెలియజేసేటువంటివిగా ఉన్నాయి. అనగా ఈ వ్యావహారికముగా ఉన్నటువంటివి కానీ ప్రాతిభాషికముగా ఉన్నటువంటివి కానీ ఇవన్నిటినీ కూడా తెలియజేసేటువంటివి ఇవి అన్నమాట. కాబట్టి వీటిని నువ్వు ధ్యానం ద్వారా లేకుండా చేసుకోగలిగితే నీకు ఉండేటువంటిది ఏంటంటే పారమార్థికమే ఉంటుంది, బ్రహ్మమే ఉంటుంది. కాబట్టి ఆ బ్రహ్మము యొక్క పరిధిలోకి పోయినప్పుడు ఇవేవి అక్కడ ఉండే విధానాలు కాదు. కాబట్టి అందువల్ల పరమాత్మ భగవద్గీతలో సర్వద్వారాన్ని సంయమ్య అన్నాడు. సన్నియమ్యేంద్రియ గ్రామం, ఇంద్రియ గ్రామం సముదాయం సంనియమ్య నియమించమని చెప్పి అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఇవన్నీ ఉన్నంత వరకు నీకు వ్యావహారికము ప్రాతిభాషికమే గోచరిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఉన్నంత వరకు నీకు వ్యావహారికము ప్రాతిభాషికమే గోచరిస్తూ ఉంటాయి. అన్నిటినీ కూడా నువ్వు నీ యొక్క సాధన ద్వారా వాటిని జడం చేసినట్లయితే, తొలగింపజేసినట్లయితే మిగిలి ఉండేది కేవలం పారమార్థికము, బ్రహ్మము. కనుక ఆ బ్రాహ్మీ అనుభవాన్ని నువ్వు పొందగలిగితేనే, ఇదే మన గీతలో చెప్పే మాటలు కూడా, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి. తిరిగి మరల వాడు మోహానికి గురి అవకాశాలు లేవు అన్నాడేక. నైనాం ప్రాపి విముహ్యతి స్థిత్వాశ్యామంతకాలేపి. మరణ పర్యంతం జీవన్ముక్తుడుగా బ్రహ్మావలోకనం చేసుకుంటూ ఆ బ్రహ్మముని ఆస్వాదిస్తూ బ్రహ్మానందముతోనే తన జీవన విధానం కొనసాగించుకుంటూ ప్రారబ్ధం ఉన్నంతవరకు సాగుతుంది. ప్రారబ్ధానంతరం విదేహముక్తి, జీవన్ముక్తి, విదేహముక్తిగా వాడు బ్రహ్మములో
విలీనమైపోయే విధానం వానికి ఏర్పడుతుందని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా ఆ యొక్క పారమార్థిక వస్తువు యొక్క స్వరూపానుభవాన్ని పొందాలంటే ఏమిటి దానికి మార్గం అనే దానికి మనం మధ్యాహ్నం పాటు చెప్పుకుంటున్నటువంటి ఇమం వ్యవస్వతే యోగం, అది ఆ ప్రక్రియ అనే దాన్ని ముఖ్యంగా మనం అధ్యయనం చేయగలిగితే, ఆ మార్గం ఎట్లా అనే విషయం బాగా దృఢంగా అవగాహన చేసుకోగలిగితే ఆ మార్గంలో ప్రయాణం చేయడం తప్ప మరొక మార్గం లేదు ఇక. కాబట్టి ఈ ప్రకారముగా ఇది ఈ ప్రాతిభాషిక సంబంధమై ఉన్న వ్యవహారం కానీ, వ్యావహారిక సంబంధమై ఉన్న వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా అవిద్యా మాయలు వాటికి కారణములుగా ఉన్న మధ్యలో తారట్లాడుతూ నటన చేస్తూ ఉన్నటువంటిది మనస్సు. కాబట్టి ఈ మనస్సుని ఇక్కడ చెప్పుకొస్తూ అంతఃకరణ జృంభనాత్ అనే పదం ఏమి ననిజం నిజవద్భాతి, ననిజం ఇది వ్యావహారికముగా గోచరించేటువంటి యొక్క ఈ జగత్ విషయం కానీ, ప్రాతిభాషికముగా గోచరించేటువంటి ఆ జగత్తు కానీ వాస్తవికంగా ననిజం ఇవి లేవు వాస్తవికం కాదు ఏమి. కాబట్టి వ్యావహారిక వస్తువు పరిధిలో ఉంటే అది లేదు, పారమార్థిక వస్తువు పరిధిలో ఉంటే ఇది లేదు. ఈ రెండు కూడా మాయా సంబంధ కార్యములుగా ఇవి తోస్తూ ఉన్నాయి, అవిద్యా సంబంధ కార్యములుగా అవి తోస్తూ ఉన్నాయి. ఈ తోసే విధానానికి ప్రధాన కారణమేమి ఉన్న వస్తువు ఏంటంటే మనస్సు అనే మాట ఇక్కడ. అంతఃకరణ విజృంభణం, అంతఃకరణ నాశేన సంవిన్మాత్ర స్థిత హరి. అంతఃకరణ నాశేన అనే మాట చెప్పుకొచ్చాడు ఇక్కడ. నాశేన అనే పదానికి మనకు రమణ భగవానులు వారు కూడా చెప్పుకొచ్చేది లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః భవతి నో మృతం అని ఆయన ఒక సూత్రం చెప్పుకొస్తాడు. లయ వినాశనే రెండు ఉన్నాయి ఆయన చెప్పాను. లయము అంటే రోజు సుషిప్తి అవస్థలో అది అట్లా లయం అవుతుంది, మళ్ళా వస్తూ ఉన్నది. అది లయమైనప్పుడు మనకి అంతా ఏం కనపడటం లేదు. జాగ్రత్త పదార్థాలు లేవు, స్వప్న పదార్థాలు లేవు, రెండు లేవు. లయం సుషిప్తి అవస్థలో లయమైనప్పుడు జగత్ పదార్థ సంబంధ భ్రమ లేదు, స్వప్న పదార్థ సంబంధ భ్రమ లేదు. కానీ మళ్ళీ బయటికి రాగానే అటు స్వప్న పదార్థ సంబంధ భ్రమలు పట్టుకుంటూ ఉన్నాయి, జాగ్రత్త వస్తువు సంబంధ భ్రమలు పట్టుకుంటూ ఉన్నాయన్నమాట. రెండింటితో మనం అల్లమట్టించాల్సిన పరిస్థితే ఏర్పడుతుంది. లయం అనేటువంటి అంశంలో మాత్రం జరుగుతున్నటువంటిది ఒక చెప్పుకొచ్చాడు. లయ వినాశనే, వినాశనం అంటే అది ఇక యోగ సమాధిని పొందినటువంటి స్థితి అన్నమాట. అది వినాశనం అని చెప్పిందంటే అది యోగ సమాధికి సంబంధించిన అంశం. లయం అనేటువంటిది సుషిప్తి అవస్థకు సంబంధించిన అంశం. సుషిప్తి అవస్థ పొందిన ఈ రెండు భాషించటం లేదు, యోగ సమాధిని పొందిన ఈ రెండు భాషించటం లేదు. సుషిప్తి అవస్థను పొంది వచ్చినట్లయితే మళ్ళా ఈ భ్రమలు పట్టి వీడిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. వినాశనే యోగ సమాధి కనుక పొంది వస్తే మాత్రం వాడు ఈ భ్రమలకు గురి కాడనేటువంటి మాట. నీకు అదే ఏషా బ్రాహ్మి శితే పార్థ నైనాం ప్రాపి విముఖ్యతి అన్నాడు. నా ఏనాం ప్రాపి విముఖ్యతి. కనుక యోగ సమాధికి పోయి వచ్చినటువంటి వాడు తిరిగి మరలా ఈ భ్రమలకు గురయ్యే పరిస్థితి వాడికి ఉండదనేటువంటి మాట. అదే సుషిప్తి అవస్థకు పోయి వచ్చినటువంటి వాళ్ళకైతే ఈ రెండు కూడా వాటి ప్రభావాలు చూపే విధానం ఉంటుంది అనేటువంటిది. దానికి రమణుడు మహర్షి చెప్పే విధానం లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః, లయగతం పునః మళ్ళా ఆరంభమవుతుంది. ఏమి లయం అంటే సుషిప్తి అవిద్యలో మునక వేసి రావడం అన్నమాట. వచ్చింది మళ్ళా మోహాలకి గురవుతుంది. దానివల్ల మళ్ళా జన్మ పరంపరలో కూడా కొనసాగుతాయి. సుషిప్తికి పోయి వచ్చినందువల్ల ఆ జన్మ పరంపర లాగేదేం లేదు. ఎందుకంటే జన్మ పరంపరలకు కర్మవాసనలు అజ్ఞానం మూలం కాబట్టి ఈ కర్మవాసనలకు అజ్ఞానం విరోధి కాదు. అందువల్ల సుషిప్తి అవస్థను పొందినప్పుడు ఆ కర్మవాసనలన్నీ అవిద్యలో అట్లా నిక్షిప్తం చేయబడతాయి, భద్రపరపబడతాయి అన్నమాట. మళ్ళీ తిరిగి అవి జన్మలకు కారణములుగానే వచ్చే విధానం ఉంటుంది.
అది వినాశనం అని చెప్పి అన్నాడు కదా, వినాశనం అని చెప్పినాడు యోగ సమాధి. ఆ యోగ సమాధి విధానంలో ఉంది ఏంటంటే అక్కడ జ్ఞానాగ్ని అన్నారు, బ్రహ్మాగ్ని అన్నారు, ఆత్మాగ్ని అన్నారు, ఆత్మ సంయమ యోగాగ్నవు, బ్రహ్మాగ్నవు, బ్రహ్మణాహుతం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఇన్ని పదాలను మనకు వాడబడతా ఉన్నాయి. అలాగా యోగ సమాధి యొక్క సంబంధ తురీయ అనుభవాన్ని పొందినప్పుడు అక్కడ జన్మకారకములై ఉన్నటువంటి కర్మవాసనలన్నీ కూడా కాలిపోయిన విధానం కాబట్టి అవి మళ్ళా మొలకెత్తే పరిస్థితి వాటికి. అగ్నిదగ్ధం యదా బీజం శాఖాపల్లవ వర్జితం జ్ఞానదగ్ధం యదా యోగి పునర్జన్మ నవిద్యతి అని చెప్పిన శ్లోకం చెప్తారు. అగ్నిదగ్ధం యదా బీజం శాఖాపల్లవ వర్జితం. ఒక గింజను బాగా కాల్చి కనుక, మామూలుగా గింజ పెడితే మొలక, మొక్క, చెట్టు, మాను, మహావృక్షమకు వచ్చేస్తుంది. అదే గింజ బాగా కాల్చి కనుక పెట్టేసినట్లయితే శాఖ పల్లవ వర్జితం, మొలక, మొక్క, చెట్టు, మాను ఏమి అక్కడ లేవు. అది అని చెప్పాము. జ్ఞానదగ్ధం యథాయోగి పునర్జన్మ నవిద్యతే. కాబట్టి ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి కర్మవాసనలను, అజ్ఞానాన్ని స్వరూప జ్ఞానము చేత నశింపజేయబడ్డప్పుడు అవి వల్ల మొలకెళ్ళెత్తే అవకాశాలు వాటికి ఉండదు. కాబట్టి అతడు మరి తిరిగి మరల పుట్టే విధానము ఉండదని చెప్పి అన్నాడు. లయ గతం పునః, ఈ లయం పొందిన విధానం మాత్రం పునః మరల వాడికి ఈ ప్రాతిభాష జగత్ సంబంధ భ్రమలకి గురవుతాడు. వ్యావహారిక వస్తు సంబంధ వాటికి భ్రమలకు గురవుతాడు. సుషుప్తి అవస్థ మాత్రం భ్రమల పోగొట్టగలిగే సామర్థ్యం అక్కడ లేదు. ఎందుకు అవిద్య సంబంధ స్థితి. స్వప్నం, సుషుప్తి అవిద్యా ప్రభావంతో ఏర్పడింది అక్కడ. కాబట్టి అవిద్యా ప్రభావంతో గోచరించేటువంటి భ్రమలు కాబట్టి భ్రమలు అట్లాగా ఉండే విధానం ఏర్పడుతుంది కనుక లయం పొందటం వల్ల మళ్ళీ ఏర్పడుతుంది అన్నాడు. వినాశనం అని చెప్పి అన్నాడు కదా, ఆ వినాశనం పొందినప్పుడు తిరిగి మరలా వాడు ఈ భ్రమలకు గురయ్యే అవకాశము ఉండదు అని చెప్పని. కాబట్టి ఈ ప్రకారముగా ఒకటి సుషుప్తి అంశాన్ని, ఒకటి యోగ సమాధి యొక్క అంశాన్ని, రెండింటిని కూడా ఆ పోలిక చేస్తూ రమణుడు ఒకటేమో లయము అన్నాడు, ఒకటేమో వినాశం. లయగతం పునః భవతి నో మృతం. ఇది వినాశనం అయ్యిందంటే నో మృతం, ఇక మళ్ళా వాడికి భ్రమలు కలిగే అవకాశం లేదనేటువంటి యొక్క విషయం భగవద్గీతలో కూడా స్వామివారు నైనాం ప్రాపి విముఖ్యతి, తిరిగి మళ్ళా వాడు మోహాలకు గురయ్యే పరిస్థితి లేదు. అటు బ్రహ్మభావంతోనే ఉంటాడు. చివరికి బ్రహ్మమునందే విలీనం అయిపోతున్నాడు, మోక్ష స్వరూపుడు అయిపోతున్నాడు. కనుక వాని యొక్క ఇవన్నీ కూడా భ్రమలన్నీ పోగొట్టుకునే విధానం ఒక స్వరూప స్థితి అనేటువంటిది తప్ప దేనివల్ల పోయే అవకాశాలు లేవు అన్నమాట. అది అలా దాని సంబంధ అంశమే మనకి భగవద్గీత స్వామి చెప్పిన విధానం. ఇమం వ్యవస్వతే యోగం ప్రోక్తవానం. అంటే ఈ భ్రమలు మొత్తం పోగొట్టగలిగి వానికి పరిపూర్తి స్థాయిని పొందింపజేసే అంశమైతున్నదో ఆ యోగం నేను అనాది నుంచే చెప్పుకొస్తున్నా అనేటువంటి మాట పడతాడు. కాబట్టి దాని విషయం మీద ఈ పూట కొంచెం మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మధ్యాహ్నం ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.